ఉదయకాలమున కష్ట సమయమున సాయంకాలమున స్తుతింతు కష్టకాలమందు ఆనంద సమయముందు అన్ని వేళలందు స్తుతింతు గ్లోరిఫై హిస్ నేమ్ స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా హోసన్నా నీ నామము బలమైనది. yes lord హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతురు కీర్తింతురు, స్తుతింతురు కీర్తింతురు. నీ సన్నిధిలో నీ మార్గమును సాగేదా, నిరంతరము సాగేదా, నీ వేణు తిరుగా నీ సన్నిధిలో yes Lord నీ మార్గమును సాగేదా, నిరంతరము సాగేదా, నీ వేణు తిరుగా. యేసయ్యా 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 yes Lord యేసయ్యా 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 యేసయ్యా. దేవుడి సకల ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఆశ్చర్యకుడ, ఆలోచనకర్త, నీకు వందనాలు. ఇద్దరము దేవ ప్రభు నేను ఆరాధిస్తున్నాం. కేవలం నీ కృపైన ఆయన ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవ నువ్వు మాతో ఉన్నావు ప్రభు నీకు వందనాలు. జై జీవితంలో ప్రభు నీకు తండ్రి, జై శ్రీరుడా నీకు వందనాలు తండ్రి. మా ప్రార్థనకు జవాబిస్తున్నావు ప్రభు నీకు వందనాలు తండ్రి. అయ్యా మా కన్నీరంతా నాట్యంగా మార్చబోతున్నావు ప్రభు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవానికి మొదటి వరకు దేవానికి నిజముగా మొదటి వరకు సమాధానం ఇచ్చివాడా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ దినం నీ సన్నిధిలో ఉన్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం నీకు వందనాలు. అయ్యాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఈ దినం రెండు ప్రభుత్వం బలంగా అభిషేకించండి దేవా, నీకు వందనాలు తండ్రి. దేవ ప్రతి రోజు నేను ఆరాధించే కృపనిచ్చావు తండ్రి, ప్రతి క్షణం నేను స్తుతించే భాగ్యం ఇచ్చే ప్రభు నీకు వందనాలు. ప్రజల మధ్యలో మీరు తండ్రి, దేవ ప్రజల చంటి బిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా. ఏ దుష్టుడు కానీ చంటి బిడ్డలు మేము పడకుండా చేయడు ప్రభు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. దేవ బంధకాలను ఎవరి బిడ్డలు మీరు విడిపించండి అయ్యా. సాతాను బంధకాలను ఎవరి బిడ్డలు మీరు విడిపించండి ప్రభు నీకు వందనాలు తండ్రి. వాడు కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. వాడి వ్యతిరేక శక్తులు వేస్తున్నాము లయపరచండి ప్రభు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. స్నేహితులుగా సంబంధులకి దేవాన్ని ప్రియ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో తండ్రి నాయన ప్రతి ఒక్కరిని ప్రభు నాయన రక్షణ సహాయించండి. అలాగే ప్రపంచ దేశాల ప్రాంతాల ప్రజల హృదయాన్ని తాకండి, మనోనేత్రాలు తెరవండి ప్రభు నీకు వందనాలు, స్తోత్రం. నీ రాకడ చాలా సమీపం నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభు నీకు వందనాలు. దేవ సేవకులు ఎత్తి పట్టుకుని సేవకులు మీరు దీవించాలని పొందండి. ఏ తీర్లు నీ గుడారం సమీపించదంటున్నావు నాయన, నిజమేనాయన తండ్రి. మా గుడారా చుట్టూ కంచుండి ప్రభు నీకు వందనాలు. దేవాని సన్నిధిలో ఒక దినము గడుపు 1000 దినముల కంటే శ్రేష్టం. దేవ నీ ఆవరణలో ఒక దినముల 1000 దినముల కంటే శ్రేష్టం నాయన. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించారు దేవ. అయ్యా నాన్న నేను తండ్రి ఆరాధిస్తున్నాను ఆత్మతో స్వచ్ఛంతో ప్రభు నీకు వందనాలు. దోషం మరణించే ప్రభు దయచేయండి ప్రభు. యథార్థత నీతి కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభు నీకు వందనాలు. మా కట్లన్నీ తెంపివేయండి దేవా. అనేక మంది బిడ్డలు ప్రభు కట్లు తెంపివేయండి ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. జనం మీరు మాతో మాట్లాడండి, నీ దాసును అభిషేకించండి, బలమైన శక్తివంతమైన
ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచి వెండి, రోగాలను వారిని స్వస్థపరచండి దేవా. అధికంగా నలిగిపోతున్న వారిని దేవా మీరు దర్శించండి. సకల సమృద్ధి దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి దేవా. కన్నీటితో ఉన్న వారిని ఆయన వారి కన్నీటంతా నాట్యంగా మార్చండి ప్రభు. విరిగి నలిగిన హృదయం నాయన నీకు తండ్రి నిజమైన ఇష్టమైన బలంటే ప్రభావ తండ్రి. విరిగి నలిగిన హృదయం ఎవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారికి జవాబు దయచేయండి ప్రభానికి ఉన్నారు. అట్లని తెంపివేండి ప్రభానికి ఉన్నారు. ఈ వెలుగు మా మీద ప్రకాశింపచ్చమని రాత్రి కాశం దర్శించు స్తుతి ఆరు దిగు వచ్చి పొందనాలయ్యా. అయ్యా నీ వెలుగు మా మీద ప్రకాశింపచ్చేయమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి ప్రభువుని గౌరవిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి దేవునికి మనం కలుగులేక ఈ రాత్రి దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు మీ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి చదవండి. యేసు గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచారు. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తున్నాను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 22వ వచనం కూడా వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగా. ఇక్కడ మనం చూస్తే ఒక మాట ప్రియులారా నా హృదయాన్ని గట్టిగా హత్తుకున్న మాట ఏంటంటే విడిచిపెట్టి వెంబడించిరి. సంథింగ్ ఏదో విడిచిపెట్టి ఆయనను ప్రభువుని వెంబడించిరి. 20వ వచనంలో కనబడుతుంది. 22వ వచనంలో కూడా వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈరోజు ఈ సాయంకాలం ఈ రాత్రిపూట నేను మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఆయనను వెంబడించుట. ఫాలో హిమ్. యేసు ప్రభువాన్ని వెంబడించుట. ప్రభు అన్నారు అక్కడ నా వెంబడి రండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి. ఈరోజు దేవుని బిడ్డలైన వారు రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మని వరం పొందిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే యేసును వెంబడించాలి. ఫాలో జీసస్. యేసుని వెంబడించే అనుభవం. ఒక పాట కూడా ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, ది క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్. నా ముందు సిలువ, నేను లోకము, వెనుకకు తిరగము అని భక్తుడు మాట రాస్తుంది. పిల్లరా, ఈరోజు ప్రభు వెంబడించటం అనేది, యేసయ్యను వెంబడించటం అనేది చాలా ప్రాముఖ్యం. మరి వెంబడించక ముందు మనం ఏం చేయాలి, అసలు వెంబడించడం అంటే ఏంటి అనే మాటలు ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిగా మనం చూస్తే వెంబడించాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు లీవ్ సంథింగ్. కొన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి. ఏం విడిచిపెట్టాలి? ఇక్కడైతే వారు తమ వలలు, దోనె, తమ తండ్రిని అందరిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు. ఏమి సమర్పణ అండి అది. వెంటనే అట్లా ఆ తర్వాత ఎప్పుడో చూద్దాంలే, ఆ తర్వాత టైం ఈ ప్రభు నాకు కొంచెం ఆలోచించుకుని వెంబడిస్తాం అనలేదు వాళ్ళు. వెంటనే వెంబడించారు. అందుకే వెంటనే అనే మాట మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనం వెంటనే దేవునికి లోబడం, వెంటనే సమర్పించుకోం, వెంటనే ప్రభుకి ఇవ్వాలనుకునేది ఇవ్వం, మనం వెంటనే పాపాలను విడిచిపెట్టాం, వెంటనే మన దేవుని కొరకు ఏదైనా మనం చేయగలిగితే ప్రభు ఆ సమర్పణను దేవుడు గౌరవిస్తాడు. గాడ్ విల్ రెస్పెక్ట్ యువర్ డెడికేషన్. ఈ రాత్రి ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, నువ్వు ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టావా? హ్యావ్ యూ లెఫ్ట్ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్? ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టావా? అది ప్రాముఖ్యమైనది. నువ్వు ఆయన వెంబడించడం అంటే, నేను యేసే శిష్యుడిగా ఉన్నాను, ఆయన వెంబడిస్తున్నానంటే అర్థం ఏంటంటే నువ్వు ఆ వలలు, దోనెను,
కాదు. ఇహలోక సంబంధమైన మనకు జన్మించే తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళని ఇంకా పట్టించుకోకుండా కేర్లెస్ గా మనం ఆయన వెంబడించడం కాదు. లేదా పితృ పారంపర్యమైన ఆచారాలు అంటాడు దేవుని వాక్యంలో. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించకూడదు అని అర్థం అక్కడ. పితృ వస్తారంటే ప్రభు మీకోసం అన్ని విడిచిపెట్టి వచ్చాయి కదా, ఏమి లాభం, వాట్ ఈస్ యూస్, అన్ని విడిచిపెట్టాం కదా మాకు ఏం ఉపయోగం నాయన అని మరి ప్రభుని అడిగితే ప్రభు అంటారు, మరి నా కొరకు భూమిని గాని మరి ఆ తల్లిదండ్రులనే గాని మరి అన్నదమ్ములనే గాని విడిచిపెట్టినవాడు పిల్లరా విడిచిపెట్టినవాడు పరలోకమందు నిత్య జీవంతో పాటు ఈ భూమి మీద 1000 రెట్లు ఆశీర్వాదం పొందుతాడని ప్రభు అంటారు. పేతురు ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్, అన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు కొరకు మనం ఏదైనా విడిచిపెట్టాము, ఆయన వెంబడించడం అంటే విడిచిపెట్టడం, సంథింగ్ విడిచిపెట్టి ఆయన వెంబడించడం. విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతున్నాము మనం. అబ్రహాముని ప్రభు పిలిచినప్పుడు అబ్రహాం కూడా ఎంత బ్యూటిఫుల్ గా అబ్రహాం లోబడ్డాడు. ఒకసారి ఆదికాండంలో ఆ మాట చూడాలనిపిస్తుంది లేదా, ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులు యొద్ద నీ తండ్రి ఇంటి నుండి నీ దేశము నీ బంధువులు నీ తండ్రి అక్కడి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి. 4వ వచనం యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఇప్పుడు అబ్రహాం ఏదో విడిచిపెట్టాడట. ఎస్, తన దేశాన్ని విడిచిపెట్టాడు. ఇంకేం విడిచిపెట్టాడు? తన బంధువులు విడిచిపెట్టాడు. ఇంకెవరిని విడిచిపెట్టాడు? తన తండ్రిని విడిచిపెట్టాడు. అక్కడ ఉన్న తన ఆస్తుపాస్తులు విడిచిపెట్టాడు. తాను చేస్తున్న వ్యాపకాన్ని విడిచిపెట్టాడు. ఈ ఫార్వర్డ్ గాడ్. అబ్రహాము దేవుని మాట విని దేవుడు యెహోవా అతనితో చెప్పిన ప్రకారం పిల్లరా మరి ప్రభు కొరకు విడిచిపెట్టనేది. ప్రభు కొరకు విడిచిపెట్టడం అనే మాట నేను మీతో మాట్లాడుతుంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. మోషే గురించి. మోషే ఎలా విడిచిపెట్టాడు చూడండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 24-26 వచనం కలిసి ఉంది. మరి ఆ మాట మోషే పిలిచినప్పుడు మోషే మరి ఎలా విడిపెట్టొచ్చాడో అక్కడ రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. చూడు, మోషే పెద్దవాడైనప్పుడు కొన్ని సంఘటనలు ఆయన జీవితంలో జరిగినప్పుడు ప్రభు పిలుపు అందుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి ఇక్కడ రాయబడింది. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన చదవండి నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల్ప పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నటకు లేదు. ఎలయనగా అతడి ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వారిని చూచినట్టు స్థిర బుద్ధి గల. ఇక్కడ మోషే మరి 1 2 3 థింగ్స్ మోషే 3 విషయాలు విడిచిపెట్టాడు. మొదటిది ఏంటంటే నేను అండర్లైన్ చేసుకుంటున్నాను 24వ వచనంలో ఐగుప్తు ధనము విడిచిపెట్టాడు. నెంబర్ 1. రెండవది అల్పకాలము పాపభోగమును విడిచిపెట్టాడు. మూడవది ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఆ ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్న స్టేటస్ విడిచిపెట్టాడు. ఎంత సమర్పణ అండి మోషే. ఐగుప్తు ధనము హి వాజ్ ఎ ప్రిన్స్. ఆ దినాల్లో గొప్ప రాజకుమారుడుగా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. నాకు ధనం అక్కర్లేదు, ధనాపేక్షతో నన్ను పొడుచుకున్నాను, నేను దేవుని దూరం అయిపోతానేమో, నాకు అది అక్కర్లేదు. నెంబర్ 1. రెండోది అల్పకాలము పాప భోగము. అక్కడ పాప భోగం ఉంది, అక్కడ సుఖం ఉంది, అక్కడ లగ్జరియస్ లైఫ్ ఉంది. నాకు దక్కలేదు. ఫరో కుమార్తె కుమారుడు ఒక స్టేటస్ ఉంది, దాన్ని విడిచిపెట్టాడు. అవన్నీ విడిచిపెట్టి ఏలైనా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం యందు దృష్టి పెట్టాడు. దేవుడివ్వబోతున్న బహుమానం మీద దృష్టి పెట్టాడు పిల్లల మోషే. అక్కడ అబ్రహాం విడిచిపెట్టాడు, ఇక్కడ
మరి మోషే విడిచిపెట్టాడు, మరి పౌలు గారు కూడా విడిచిపెట్టాడు. పౌలు గారు మరి ఆ విడిచిపెట్టినట్టుగా మరి మనం చూస్తున్నాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి కొన్ని మాటలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో, అంటే లాభాన్ని తీసుకొచ్చే బిజినెస్ ఏంటంటే ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం యేసు ప్రభు కొరకు నష్టముగా ఎంచుకుంటేని నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. ఏం సంపాదించుకున్నాను? 2 అపార్ట్మెంట్లు సంపాదించుకున్నానా? ఒక 50 ఎకరాలు సంపాదించుకున్నానా? వెండి బంగారాలు సంపాదించుకున్నాను? దందాలు సంపాదించుకున్నాను? నో. ఏం సంపాదించుకున్నాను? క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందు మీరు ఇంకా చదివితే 11వ వచనం చివరిలో ఆయన శ్రమల్లో పాల్గొనడం ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని నష్టము వరకు బాగుంది కానీ పెంట అంటున్నాడు. పెంట ఎంత చేదరించుకుంటున్నాడు, ఎంత అసహించుకుంటున్నాడు, ఎంత విడిచిపెట్టాడండి పౌలు. సో బ్యూటిఫుల్ వర్డ్ కదా. సమస్తాన్ని పెంటతో సమానంగా పౌలు ఎంచుకుంటే మనం ఏం చేస్తాం అంటే పెంటను తీసుకొచ్చి సమస్తముగా ఎంచుకుంటున్నాం. అంతలో కనబడి అంతలో మాయమైపోయి అక్షయమైపోయే వాటి మీద దృష్టి పెడుతున్నాం మనం. అందుకే మన ఆత్మీయతలు ఇంకా ఇలాగే ఉన్నాయి. ఆ స్థాయికి మనం ఎదగలేకపోతున్నాం. విన్నా జాగ్రత్తగా విడిచిపెట్టుట, ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టావా అనేది ప్రాముఖ్యమైంది. మరొక యవనస్తుని చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. ఎలీషా అనే ఒక ప్రవక్త యవనస్తుడు మరి ఏలియా వచ్చి పిలిచినప్పుడు ఎలా విడిచిపెట్టి వచ్చాడో మరి చూడండి. 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందున 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచుండను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. అతడు ఎడ్లను విడిచిపెట్టి ఆ 12 అరకల మరి ఆ పొలమును విడిచిపెట్టి దున్నుతున్న ఆ నాగలు విడిచిపెట్టి అవన్నీ విడిచిపెట్టి మరి ఏం చేశాడట? ఏలియా వెంట పరిగెత్తి ఏలియాని వెంబడించాడు. పిల్లరా అప్పుడు ఏం చేశాడంటే తల్లిదండ్రులకి ముద్దు పెట్టుకుని మరి ఏం చేశాడు? అతడు కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్రె నొగల చేత వంట చేసి ఆ ఊర్లో కొంతమందికి జనులకు వడ్డించి ఆ భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళెను. ఎంత సమర్పణ అండి! తాను తోలుచుండిన ఎడ్ల జతలను విడిచిపెట్టాడు, ఆ నాగలను విడిచిపెట్టాడు, ఆ 12 అరకల ఆ యొక్క పొలాన్ని విడిచిపెట్టాడు. తల్లిదండ్రుల దగ్గరికి ముద్దు పెట్టుకుని నేను ప్రభు దేవుని సేవకు వెళ్ళిపోతున్నాను, నేను దేవుని సేవకు వెళ్తున్నాను, నశించిపోతున్న అనేకులను రక్షించాలి, అనేకులకు దీవునికరంగా ఉండాలి అని తల్లిదండ్రుల దగ్గరికి ముద్దు పెట్టుకుని ఆ గుర్తు నొగల చేత మరి ఆ ఎడ్లు వధించి విందేసి అందరికి వడ్డించి ఘనముగా వెంబడిస్తున్నాడు. విడిచి వెంబడిస్తున్నాడు. అబ్రహాం విడిచి వెంబడి, మోసెస్ విడిచి వెంబడించి, పౌల్ విడిచి వెంబడి, యేసు ప్రవక్త విడిచి వెంబడించాడు. సంథింగ్ ఇలా నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ ఏది విడిచిపెట్టమంటున్నాడు దాన్ని విడిచిపెట్టాలి. విడిచి రావాలా. సొదొమ కుమారుడు మరి లోతు భయంకరమైన పరిస్థితుల మధ్యలో దేవదూత వచ్చి లెండి ఈ చోటు విడిచిపెట్టరండి అని కేకలేస్తున్నా లోతు మరి ఆలస్యం చేశాడు. మరి లోతు తడవు చేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత బయటకు వచ్చాడు అనుకోండి, ఎంతో నష్టం వచ్చేసింది లోతు జీవితంలో. వెంటనే విడిచిపెట్టి వెంబడిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. వెంటనే విడిచిపెట్టి ఆయన్ను వెంబడించాలని దేవుడు
ఈ రాత్రి కోరుకుంటున్నాడు. వెంటనే ఆ మాట మత్తయి సువార్త 4వ రండి. ఆయన నా వెంబడి రండి, ఫాలో మీ, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను అని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించి ఫాలోడ్ హిమ్ అని రాయబడింది. ఇప్పుడు పిల్లలు ఇక్కడ ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా వెంబడి రండి, ఫాలో మీ, ఫాలో మీ. జీసస్ నెవర్ సీస్ ద క్వాలిఫికేషన్. వారి క్వాలిఫికేషన్ ప్రభు చూడలేదు, వారికి స్టేటస్ ప్రభు చూడలేదు, వారికి ఎత్తు పైరూపము, వారి రంగు ఇవేమి ప్రభు చూడలా, వారి బ్యాగ్ ప్రభు చూడలా. ప్రభు చూస్తున్నది ఏంటో తెలుసా? వారి హృదయాలను చూస్తున్నాడు. వారి హృదయాలు అన్నదమ్ములు పీటర్ నాండ్రూస్ పిల్లల వారు జాలరులు చేప పట్టుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, చేపలు కాదు, మీరు మనుషులు పట్టే జాలరులుగా చేస్తారు. వలేస్తే చేపలు పడతాయి. అలాగే నేను మీకు వల ఇస్తాను, సువార్త అనే వల, పరిశుద్ధ అభిషేకం అనే వల మీకు ఇస్తాను, దేవుని వాక్యం అనే వల మీ నోట్లో పెడతాను. మీరు విజయని పామరలే, కానీ నా ఆత్మచేత మిమ్మల్ని నింపుతాను. ఆ గడిలో మీరు ఏం మాట్లాడాలో నేను మీకు భయపరుస్తాను. నేను మీకు వల ఇస్తాను, సువార్త అనే వల. ఆ వల మీరు మనుషుల మీద విసిరితే 1000 మంది వలలో పడతారు. వారందరినీ దేవుని రాజ్యానికి వారసులుగా మీరు చెయ్యాలి అని పేరుతో అందరితో ప్రభు చెప్పినప్పుడు మరి వెంటనే విడిచి ప్రభుని వెంబడించాడట. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆయనను వెంబడించటం అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు నువ్వు ఆయన వెంబడిస్తావా? ఆయన పిలుస్తూనే ఉన్నాడు. కాలింగ్ యూ సిన్స్ యువర్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, కళల ద్వారా, మాట్లాడే దైవజనుల ద్వారా, ప్రవచనాల ద్వారా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. బట్ యు ఆర్ నాట్ obeying, so ignorant to his call. ఆయన పిలుపుకు అవిధేయత చూపించకూడదు. మనం ఆయన పిలుపుకు లోపడాలి. అప్పుడు దేవుని సంకల్పం అంటే ఎందుకు ఈ లోకానికి మనం పంపించారో ప్రభు, ఎందుకు తల్లి గర్భంలో రూపొందించి మనల్ని కాపాడి ఎంతవరకు ఎందుకు నడిపించాడు, ఎందుకు నేను కాపాడాడు? నీతో నీ ఫ్రెండ్స్ చాలా మంది చనిపోయి ఉండొచ్చు, చాలాసార్లు మరణాపాయాల నుంచి ఉండి ఉండొచ్చు. ప్రభుని ఎందుకు కాపాడాడు తెలుసా? దేర్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. గొప్ప సంకల్పం ఉన్నప్పటి కాబట్టి మనం ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించడం అంటే ఏంటనే 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, యోహాను సువార్త 8:12 చూడండి. యోహాను సువార్త 8:12 చూడండి. 8:12 వచ్చిన మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నన్ను వెంబడించాలి అని అనుకున్నవాడు, నన్ను వెంబడించాలి అని అనుకుంటే నువ్వు చీకటిలో నడవకూడదు. నువ్వు జీవపు వెలుగులో, మామూలు వెలుగు కాదండి. థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన వెలుగు ఆ వెలుగు కాదు. సూర్యుడి దగ్గరికి వస్తున్న వెలుగు ఆ వెలుగు కాదు. ఆ వెలుగులో నడవమంటాడు ప్రభు. ఎందులో నడవమన్నాడు? జీవపు వెలుగు, లైట్ ఆఫ్ లైఫ్. దేవుని జీవపు వెలుగులో, వాక్యపు వెలుగులో, యేసు ప్రభు వారికి అడుగు జాడల్లో నడవాలి. చీకట్లో నడవకూడదు. యు హావ్ నో రిలేషన్ విత్ డార్క్నెస్. వెలుగు చీకటితో పొత్తెక్కడి. 2 కొరింథీయుల 2 6:18 అనుకుంటా. 6:18 రాయబడిన బ్యూటిఫుల్ గా 14 వచ్చిన మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతి దుర్నీతితో ఏమి సంగత్యం? వెలుగు చీకటితో ఏమి పొత్తు? చీకటికి వెలుగు సంబంధం లేదే. చీకటి అంటే లోకము. యెషయా ప్రభువు చూడు, లోకాన్ని చీకటి కమ్ముకుంటుంది. కనుక చీకటి ప్రజలు కమ్ముకుంటుంది, చీకటి లోకాన్ని కమ్ముకుంటున్న దినాలు. మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. చీకట్లో తడులాడుతున్నట్టుగా ఏం చేస్తున్నదో వారికి తెలియదు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్.
దే కాంట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ డూయింగ్. లోకాన్ని చీకటి, చీకటి అంటే లోకము, చీకటి అంటే పాపము, చీకటి అంటే దురాత్మ సాతనుడు. చీకటిలో నడవక జీవో వెలుగులో నడుస్తాడు నన్ను వెంబడించేవాడు. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఆయన వెంబడించాలంటే లోకసభ 9వ అధ్యాయం. లోకసభ 9వ అధ్యాయం వింటున్నారా జాగ్రత్తగా? ఇలా నా మాటలు వింటున్నాను మిమ్మల్ని ప్రభు ఫాలో మీ అని పిలుస్తున్నాడు. ఫాలో మీ, వెంబడించండి, నా వెనకతలు రండి. దావీదంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. నేను ఆయన వెనకతలు నడుస్తున్నాను, నేను ఆయన నా ముందున్నాడు కాపరిగా. పిల్లల లోకవార్త 9వ అధ్యాయము చూడండి. మరియు 56వ వచనం. అంతటా వారు ఒక గ్రామంలో వెళ్ళిరి. వారు మార్గంలో వెళ్ళి ఒకడు వచ్చి, నీవెక్కడికి వెళ్ళినాను నీతో వచ్చేదను ఆయనతో చెప్పాను. నక్కలకు బొరియలకు ఆకాశ పక్షులకు నివాసస్థలములు కలవు గాని అలా ఉన్న తర్వాత ఆయన మరో ఒకరితో నా వెంబడి రమ్మని చెప్పాను. ఫాలో మీ అని ఇందాక ఇద్దరు బ్రదర్స్ ని పీటర్ అండ్ ఆండ్రూస్ ప్రభుని పిలిస్తే వారు వెంటనే వెంబడించారు కదా. ఇక మరొక ప్రభు పెట్టేటట్టు మరి ఆడో పేరు రాయబడలేదు కానీ వాడు అన్నాడంటే, నేను వెళ్లి మొదట నా తండ్రిని పతి పెట్టి వచ్చుటకు సెలవుమని మనం చేశాం. అందుకే ఆయన తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్లి దేవుని రాజ్యం అని ప్రకటించమని చెప్పి మరొకడు వచ్చాడు. వాడిని కూడా ప్రభు రమ్మంటే వాడనండి, ప్రభు నీ వెంట వచ్చేదని గాని నా ఇంటనున్న వారి సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవియ్యు. ఒకడంటాడు, నా తండ్రి చనిపోయాడు, వాడు ఆయన పాతి పెట్టుకుని రావాలి, కొంచెం వదిలే బాబు నన్ను. సాకులు చెప్తున్నారు ఇక్కడ, సాకులు. లోకసువార్త, లోకసువార్తలో మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింప గోరుని ఎడల తను తాను 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. మరియు ఆయన వారు అందరితో ఇట్లను, ఎవడైనా నన్ను వెంబడింప గోరుని ఎడల తను తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింప. ఈ పాయింట్ నెక్స్ట్ నేను చెప్తాను. ముందు ఈ పాయింట్ లో ఇక్కడ వెంబడించాలంటే ఏం చేయాలంటే సాకులు చెప్పడం ప్రారంభించారు వాళ్ళు. దే ఆర్ టెల్లింగ్ ఎక్స్క్యూజెస్ టు లార్డ్. ఏదో సాకు చెప్తున్నారు. ప్రభు అంటున్నారు, మృతులు పాల్గొని నువ్వు వచ్చి నన్ను వెంబడించాను బాబు. బోల్డ్ ఎంత పని ఉంది, టైం లేదు మనకి. ఆటంకాలు పెట్టుకోకు, అడ్డులు పెట్టుకోకు, రా నన్ను వెంబడించే సాకులు చెప్తుంటే అప్పుడు చివరిలో ప్రభు అంటారు, నాగట మీద చెయ్యి వేసి వెనక్కి తిట్టి చూసేవాడు ఎవడు దేవుని రాజ్యానికి వారసుడు. ప్రభు అంటున్నాడు, నాగట మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు నన్ను వెంబడించాలంటే వెనకకు తిరిగి చూడకూడదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. పిల్లరా, మరి ఆయన వెంబడించాలంటే బిల్లులో నడవాలని చూసాం. రెండోది, ఆయన వెంబడించాలంటే నాగటం చేసి వెనక్కి తిరిగి చూడకూడదు అని చూసాం. ఇప్పుడు 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింప గోరుని ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటే ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే నేనెంత, నా బతుకెంత, నేను అసలు ఎవరు, నేను దావీదు అంటాడు కదా, నేనే పట్టువాడిని. దావీదు అంటాడు కదా, నేను మనుషుని కదా, నేను నరుని కదా, పురుగుని. అబ్రహాం అంటాడు కదా, ప్రభుత్వం మాట్లాడుతూ, నేను దుమ్ము ధూళి, యాష్ అండ్ డస్ట్, దుమ్ము ధూళిని, నేనే పట్టువాడిని ప్రభు. పౌలు అంటాడు కదా, నేను అందరికంటే చిన్నవాడిని, అందరికంటే మరి చివరిలో ఉంటాను. నేను తను ఉపేక్షించుకొని నేను ఏ పార్టీ, నేను ఎవరిని అసలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను భూమేమై ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువెత్తుకుని వెంబడించాలి. నువ్వు వెంబడించాలంటే ప్రతిరోజు సిలువనెత్తుకోవాలి. సిలువ అంటే అదేదో సౌకర్యం దాని కాదు బాబు, కాదు. దట్ ఇస్ నాట్ ఏ కంఫర్టబుల్.
అది భారభరితమైనది. ప్రభు రాకడ వరకు ప్రతిరోజు ఆ సిలువను మనం ఎత్తుకోవాలి, ప్రతిరోజు సిలువను మొయ్యాలి. వుడ్ యు లైక్ టు డూ దట్? ఆర్ యు డూయింగ్ దట్? ఈరోజు సిలువను ఎత్తుకున్న వారు ఎంతమంది? భారాన్ని భరించే వారు ఎంతమంది? ప్రభు కొరకు కష్టాలు పడాలని ఆశపడేవారు ఎంతమంది? ప్రభు కొరకు నిందలైన పర్లేదు భరిస్తారని సిద్ధపడేవారు ఎంతమంది? ప్రభు కొరకు దెబ్బలైనా కాస్తారన్న వారు ఎంతమంది? ప్రభు కొరకు ఏదైనా ఏమైనా నేను ప్రభు కొరకు జీవించాలనుకున్న వారు ఎంతమంది? నువ్వు వెంబడించాలంటే జీవుడు వెలుగులో నవ్వాలి. మూడవది, రెండవది వెనక్కి తిరిగి చూడదు, నాకటమే చేసి వెనక్కి తిరిగి చూడకూడదు. మూడవది ఏం చేయాలా? ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. నాలుగవది చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు. నా గొర్రెలు నా స్వరం వినును, చదవనా? నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ప్రభు అంటారు, నా గొర్రెలు, మై షీప్. ఎంత అద్భుతమైన మాట అండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగును, అవి నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. ఈరోజు నువ్వు యేసయ్య వాడవగా మాయవా అనేది నా ప్రశ్న. యేసయ్యకి సొంతమయ్యావా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ క్రైస్ట్? ప్రభుకి నీకు ఉన్న రిలేషన్ చెప్పగలవా నువ్వు? మా తాత ముత్తాతలు ప్రభువుని నమ్ముకున్నారండి, మేము కూడా క్రైస్తవులు అండి. అదా నీ స్టేట్మెంట్? యేసు ప్రభువుని పర్సనల్ సేవియర్ గా కలిగినావా? ఏదైనా సొంత రక్షకుడుగా అంగీకరించావా? నీ హృదయంలో యేసు ప్రభువుకు స్థానం ఏంటి? యేసు ప్రభువుకు నువ్వు నీ హృదయంలో ఇచ్చే ఆ పొజిషన్ ఏంటి? యేసు ప్రభువుని రాజుగా, నాయకుడిగా, అధికారిగా, దేవుడిగా, రక్షకుడిగా నీ హృదయంలో చోటిచ్చావా? నువ్వు ఆయనకి సొంతమయ్యావా? ప్రభు నా గొర్రెలు, మై షీప్, గుండెల మీద చేసి చెప్తాడు, నా గొర్రెలు నా స్వరం వింటే అవి నన్ను వెంబడిస్తాయి. నువ్వు ఆయనకి సొంత గొర్రెగా మారితే, నా సొంత గొర్రెలు అంటాడు ప్రభు, నా సొంత గొర్రెలు. నువ్వు ఆయన సొంత గొర్రెవేనా? ప్రభు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి. 16వ వచనంలో, ఈ దొరుకు కానీ వేరే గొర్రెలు తోడు, అవి నా స్వరం వింటాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని ప్రభు. సొంత గొర్రెలు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు దేవుని సొంత గొర్రెవేనా? ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు గొర్రెలు అంటారు. యాస్, మన గొర్రెలమే. గొర్రెలు అంటే బయట కాదు, ఆ గొర్రెలు కాదు. పిచ్చిమోహం మాలోకలు వాళ్ళకి మతి లేక ఏది ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో తెలక వాళ్ళకి ఆ గొర్రెలు అంటున్నారు. ఆ గొర్రెలు కాదు. గొర్రె వంటి స్వభావం కలిగిన వారు. గొర్రె స్వభావం ఏంటండి? మౌనంగా ఉండడం, మౌనంగా. ఇదిగో ఒక పాపలు వసుకు దేవుని గొర్రెపిల్ల, మన రక్షకుడిని ప్రభువే గొర్రె పిల్ల వలే. మన గొర్రె పిల్ల అంటే కనపడుతున్న గొర్రెలు ఆ గొర్రెలు కాదు. గొర్రె పిల్ల వంటి స్వభావం కలిగి ఎంత నిర్మలంగా, ఎంత యథార్థంగా, ఎంత పవిత్రంగా. రోత తిన్న ఓన్లీ గ్రాస్ పైకెత్తదు, అలా కిందించుకుని కాపరిని వెంబడిస్తూ షీ గురించి చాలా శ్రేష్టన ఉన్నాయి. ఈ రాత్రి ఇప్పుడు ఆ గొర్రెల స్వరం అవి నన్ను వెంబడిస్తాయి. ఈ రాత్రి మరి ఆయన వెంబడించాలని కోరుకుంటాను. ఫాలో జీసస్. ఈ రాత్రి నా సబ్జెక్ట్ ఏంటంటే ఫాలో జీసస్. ప్రభుని ఫాలో అవుతూ వెంబడిస్తావా? యేసయ్యను వెంబడిస్తావా? యేసయ్యను వెంబడిస్తే నీకు ఏ లోటు ఉండదు. యేసయ్యను వెంబడిస్తే నీకు నీ అక్కర్లన్నీ ప్రభు తీరుస్తాడు. యేసయ్యను వెంబడిస్తే కొన్ని దినాలకు నువ్వు ఆయన వల్లే మారిపోతావు. వీటికంటే మరి గొప్ప చేస్తాడు. యేసు ప్రభులా మారిపోతావు. ఆయన స్వరూపంలో వస్తావు. ఆయన ముఖ కవలికలో ఆయన స్వరూపం నీకు ఏర్పడుతుంది. నువ్వు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తావు. అపోస్తలులు పిల్లలు వారు ఎంతటి వారు? చాలర్లు, అన్ఎడ్యుకేటెడ్, ఇలిటరేట్స్,
జ్ఞానం లేనివారు, చేపలు పట్టుకోవడం తప్ప మరొకటి తెలియనివారు, మొరటోలు వారిని తీసుకు తెచ్చుకుని తన ఆత్మతో వారిని నింపి వారి రూపురేఖలు మార్చి వారిని గొప్ప అపోస్తలులుగా మార్చాడు దేవుడు. భూదిగంతాల వరకు వెళ్ళి గొప్ప సాక్షులుగా దేవుడు అభిషేకించాడు. పరిశుధాత్మ నింపబడి చేయి చాపి ప్రార్థన చేస్తే రోగులు గంతులు వేస్తున్నారు, గుడ్డోలు చూస్తారు, కుంటోరు నడుస్తున్నారు, పక్షవాయికలో లేచి నడుస్తున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులైపోతారు. బలహీనులు వాడుకున్నాడు. కారణం అంటే ఫాలో జీసస్. రాత్రి యేసయ్యను వెంబడిద్దాం, ఏదో విడిచిపెట్టి వెంబడిద్దాం. ప్రభు ఇప్పుడు నీ సమర్పణని ఘనపరుస్తున్నాడు. గాడ్ హానర్స్ యువర్ డెడికేషన్ ఆల్వేస్. ప్రభు నీ యొక్క ఆ సమర్పణ ప్రభు ఇప్పుడు ఘనపరుస్తాడు. ఐగుప్తు దానం కాడి ఐగుప్తును విడిచిపెట్టాడు. అది నాకు అక్కర్లేదు అనుకున్నాడు, ఆ సమర్పించేసుకున్నాడు, వదిలేసుకున్నాడు మోషే. దేవుడు తన ప్రజలకు నాయకుడిగా, ద లీడర్గా ఆ ఐగుప్తు ఫరో కూడా శరం ఉంచాడు. గ్రేట్ లీడర్ అయిపోయాడు మోసెస్. పౌలు గొప్ప ఆత్మీయ నాయకుడు అయిపోయాడు. అబ్రహాం విశ్వాసం తండ్రి అయిపోయాడు. విడిచి వచ్చిన వారిని ఎవరిని విడిచిపెట్టాడు. ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టా, ప్రభుని సమర్పణ చూస్తున్నాడు. ఆ వెంటనే వారు వలలో విడిచిపెట్టి ఆయన వెంబడించింది. ఈ రాత్రి వెంటనే మన పాపాన్ని, దేవునికి ఇష్టం కానివి ఏవైతే దేవుని నుండి మనం దూరం చేస్తున్నాయి అవన్నీ విడిచిపెట్టి ఈ రాత్రి విడిద్దాం. ప్రభు మన దీవించింది కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. I have decided to follow Jesus. No turning back. No turning back. No turning back. వెనుకకు తిరగను ప్రభా, వెనుకకు తిరగను ప్రభా, ముందుకే నా ప్రభుతో సాగిపోతా, నా యేసయ్య వెంబడి వెళ్తా, నా యేసయ్యని వెంబడిస్తా అని తీర్మానం తీసుకుంటావా? ఈ రాత్రి ఎన్ని ఉదాహరణలు ప్రభు చూపించాడు. ఈ రాత్రి అబ్రహాం మొదలుకి మోసెస్, పాల్, పిల్లల ఎన్ని ఉదాహరణలు ప్రభు. మోసెస్ ఎన్ని ఉదాహరణలు ప్రభు నీ ముందు నా ముందు ఉంచారు ప్రభు. నా గడ్డ మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడకుండా వెంబడించు ప్రభు. మనం ఉపేక్షించుకుని ప్రతిరోజు సిలువను మోస్తూ ఆయన వెంబడిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశం అండి. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. మనుషులు పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తాను. ఈ రాత్రి ఈ మాట వింటున్న వారిని అందరూ మనుషులు పట్టు జాలరులుగా చేయండి. సమయం తక్కువ ఉంది నాయన, సమయం లేదు ప్రభు. మీరు అక్కడ దగ్గర పడుతుంది. ఇంకా చాలా మంది ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. ఇంకా చాలా మంది రక్షింపబడలేదు నాయన. వాళ్ళందరూ రక్షణ పొందేటట్లుగా మమ్మల్ని అందరూ సిద్ధపరిచే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాలు ఇచ్చి వలనిచ్చి మనుషులు పట్టి జాలరులుగా ఇచ్చేయండి. లార్డ్ మేక్ us ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. మనుషులు పట్టి జాలరులుగా ఈ రాత్రి మమ్మల్ని చేయి ప్రభు. బ్లెస్ ఆల్ యువర్ చిల్డ్రన్. ఈ రాత్రి వాటిలో వారందరినీ దీవించమని నీ కృపకు అప్పగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణముల ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికి పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి. ఆయన వెంబడించేవారుగా వలలు విడిచిపెట్టి, దోణిని తండ్రిని విడిచిపెట్టి ఆయనని వెంబడించేవారుగా మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఒకసారి వందనాలు. పిల్లరా, మరి ప్రతిరోజు లైవ్ లోకి వస్తున్నాం. గత 3 రోజులుగా విజయనగరం జిల్లాలో ఒక ప్రాంతంలో మీటింగ్స్ అవి లైవ్ గా ప్రసారం చేయబడాయి. లైవ్ మీరందరూ మరొకసారి చూడండి. నా అడ్రస్ లో పేజ్ లో చూస్తే మీకు మరి ఆ మెసేజ్ కూడా ఉంటాయి. రాత్రి లైవ్ లోకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. మే ద లార్డ్ బ్లెస్ యూ. కోటౌట్ అనే ప్రాంతంలో పెద్ద మందిరం నిర్మాణం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయండి. దయచేసి మందిర నిర్మాణం పూర్తయ్యేటట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పాల్పొంపులు పొందండి. దేవుని మందిరం కడితే ప్రభు మన గృహాలు, మన బిడ్డల జీవితాలు కడతాడు. ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సపోర్ట్ నాకు ఎంత అవసరం. చాలా పెద్ద మందిరం నిర్మాణం ప్రభు దీవించాలి.
త్వరగా పూర్తి అవ్వాలని ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. రేపు రాత్రికి మరి 8-9 ఆ ప్రాంతంలో మళ్ళా కలుద్దాం లైవ్లోకి. సీ యూ. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.